అర్జునుడు ఇలా అంటాడు, యదా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాన్యభివిజ్వలంతి. అంటే నదులు సముద్రం వైపు సాగి దాంట్లో కలిసినట్టుగానే నరకంలోని వీరులు అన్ని వైపుల నుంచి ప్రదీప్తాలు ప్రజ్వలితాలు అయిన నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వలనో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని మరిచిపోయి ఎప్పటి నుంచో తెలియని అనంతకాలం నుంచి లక్షలు కోట్ల ఏనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ